హలో అందరికీ, ఈ వీడియోలో నేను శారీస్కి కానీ లెహెంగాస్ కానీ చున్నీస్ కానీ కుచ్చులు వేయడం ఎలానో ఈజీగా చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకోకుండా విజిట్ చేయండి స్టెప్ బై స్టెప్. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేయాలంటే, నేను ఇక్కడ నాకు ప్యాడ్కి చుట్టి వేస్తున్నాను అనమాట. మీరు దేనికైనా చుట్టుకోవచ్చు. అండ్ మీకు ఎక్కువగా బాగా ఉండాలి అనుకుంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ అంటే తక్కువ వేసేసుకోండి. అది అన్నమాట. అంటే కొందరు బుడ్డగా వేసుకోండి. బుడ్డగా అంటే ఇప్పుడు నేను చూపించిన దానికన్నా ఎక్కువ వేసుకోవాలి, డబల్ టైం వేసుకోవాలి. ఇక్కడ వాళ్ళు నాకు సింపుల్గా అడిగారనమాట కుచ్చులు వేయమని. సో ఇలా చూపిస్తున్నా చూడండి. నేను ఒక 100 చుట్టుకున్నా అనమాట దారాలు. అవి ఇలా చేసుకున్నా. ఇప్పుడు నేను స్టైల్ వచ్చేసి ఇవి తీసుకున్న పూసలు వాళ్ళు మనకి తక్కువ ధరలో వేయమన్నారు కాబట్టి నేను తక్కువ ధరలో వేస్తున్నాను. ఇది లెహెంగాకి ఇచ్చారనమాట, డ్రెస్ ఇంకా చున్నీకి కూడా కుచ్చులు ఏమని ఒకేసారి చెప్పారు. ఇక్కడ వచ్చేసి మనం పైన ఒక చిన్న బీడు, కింద కలర్ పోకుండా ఉండడం కోసం అది ఒక చిన్న పూస అనమాట. కింద ఒకటి అది 1 రూపీ పడుతుంది మనకు స్టోన్ది. ఇక్కడ కింద వచ్చేసి తులం ప్రకారం మనం తెచ్చేసుకున్నాం. ఒక తులం అయితే సరిపోతుంది, అది వెయిట్ తక్కువ అనమాట. వెయిట్ ఎక్కువ అయితే మనకు తులానికి సరిపో, ఒక 3-4 తులాలు కావాలి. ఇక్కడ నేను ఒక కుచ్చు వేసాను శాంపిల్కి. ఇప్పుడు నేను ఎలా వేయాలో మీకు చెప్తా. ఒక 1 ఇంచుతో గ్యాప్ తీసుకోండి శారీకి. మీకు ఎక్కువగా గ్యాప్ వద్దు అనుకుంటే హాఫ్ ఇంచ్ అయినా తీసుకోవచ్చు. హాఫ్ ఇంచ్ తీసుకుంటే 60-70 కుచ్చులు పడతాయి. 1 ఇంచ్ తీసుకుంటే 30. మనకి అవసరం లేదు, శాంపిల్గా కుట్టుకుంటా పోతుంది అయినా పడతాయి అన్నమాట. చూడండి ఇలా మరికొన్ని సేమ్ అలానే. ఇప్పుడు నేను మీకు ఎలా కుట్టాలో చూపిస్తా. సింపుల్గా అయిపోతుందండి. మీరు ఒక అర్ధగంటలోనే అయిపోయి చేసుకోవచ్చు దేనికైనా. ఏమంటే మనం అవి చుట్టూ పెట్టుకోవడం ఒకటే అనమాట. ఫస్ట్ మీరు అలా ఒక కింద ఒక ముడి వేసుకోండి. ఒక ముడి వేసుకున్నాక శారీకి ఉంటుంది కదా మనం జిగ్జాగ్ వేయించినది, ఆ పార్ట్ని అలా కుట్టేసిన తర్వాత అక్కడ మీరు స్టిఫ్గా ఉండాలంటే ఇంకా 2 కుట్లు వేసేసుకోండి. ఇక్కడ మనకు ఏది పైన ఉండాలో అక్కడి నుంచి కుట్టుకుంటూ రావాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, అలా కుట్టుకున్న తర్వాత మనం కుచ్చు వేసింటాం కదా, ఆ కుచ్చుని అలా కుట్టిన తర్వాత ఇలా రివర్స్లో వేసేయాలి. అంతే అండి, కుచ్చు కుట్టడం అయిపోయింది. ఇంకా పైన మనకు కావాల్సినమైన కుట్లు వేసేసుకోండి. అంటే మనకి ఎక్కువ స్టిఫ్గా ఉండాలంటే స్టిఫ్గా, పర్లేదు 2 కుట్లకి సరిపోతుందంటే 2 కుట్లకి, అంతే. సేమ్ అలాగే అన్నీ వేసేసుకోవాలి. ఇంతే అండి, ఇంత సింపుల్గా కుచ్చులు వేసేసుకోవడం ఈజీ అన్నమాట. మీరు ఏ చీరకైనా ఇలానే వేసుకోవచ్చు. అలా ఒక కుచ్చు ఇలా దూర్చిన తర్వాత అలా పైకి లాగేసి మళ్ళీ స్టిఫ్గా వేసేసుకోండి. ఈ ప్యాటర్న్ ఈజీ అండి. కొందరు ఏంటంటే ఇక్కడ దూర్చిన తర్వాత దాంతోకి కూర్చుని కుట్టడం అదంతా పెద్ద ప్రాసెస్ అవుతుంది. అదంతా అవసరం లేదు. నేను ఇలానే చాలా చీరలకి ఇలానే వేసాను అనమాట. ఇది ఈజీ ప్రాసెస్, సో అందుకని నేను మీకు చూపిస్తున్నాను. నేను ఈ కుచ్చుల వీడియో చేయడం కూడా అదే కారణం. తెలియని వాళ్ళ కోసం తెలుస్తుందని. తెలిసిన వాళ్ళు ఎలా అయినా వేసుకుంటారు, అదేం ప్రాబ్లం లేదు. తెలియని వాళ్ళ కోసం నేను వీడియో చేశాను. మీకు అర్థమైందా వీడియో? అర్థమైతే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు చాలా అప్డేట్గా వస్తాయి. నేను అలానే ఒక కుచ్చు మార్చి కుట్టాను అనమాట. ఇలా కుచ్చులలో మనం చాలా స్టైల్స్ వేసుకోవచ్చు. డబుల్ కలర్స్ వేసుకోవచ్చు, ఒకే కుచ్చులోనే హాఫ్ కలర్ అని వేసుకోవచ్చు. ఇలా చాలా స్టైల్స్ కుట్టాను. నేను ఆ వీడియో కూడా చేస్తాను, కుచ్చుల శారీస్ అన్నీ ఎలా కుట్టాను ఏం కథ అనేది. ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ మనకి శారీ 2 కలర్స్ వచ్చింది, పింక్ అండ్ గ్రీన్ అనమాట. ఫుల్ అదే వేస్తే బాగుండదు అనేసి నేను గోల్డ్ కలర్ కాంబినేషన్తో దానికి కుచ్చుకి పైన దారం చుట్టాను అనమాట. అదే కలర్ లేకుండా, అదే కలర్ చుడితే బాగుంటుంది కానీ కొంచెం లుక్ ఉండాలి కదా. శారీలో మనం అన్ని కలర్లు ఉన్నప్పుడు మనం కూడా కుచ్చులలో అన్ని కలర్ కనిపించాలనేసి అలా కుట్టాను అనమాట. అందుకని అదొక కలర్ ఇదొక కలర్ తీసుకున్నాను. ఇంతే అనమాట మన కుచ్చుల వీడియో. ఆల్మోస్ట్ అయిపోయింది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకుంటే చెప్పండి, నేను మీకోసం మరి ఒక వీడియోతో ముందుకు వస్తాను. ఓకేనా? ఇప్పుడు నేను మీకు ఫినిషింగ్ చూపిస్తాను. మనకి పూసలు 300లోనే అయిపోతుందండి. ఇక్కడ నాకు ఖర్చు వచ్చేసి 300లోనే నేను అంతా ఫినిష్ చేశాను. ఇంకా ఏమంటే నేను వేసిన దాన్ని బట్టి నేను మనీ తీసుకోవాలి.
ఇంకా మనకు తెలిసిన వాళ్ళకి ఒక రకంగా, తెలియని వాళ్ళకి ఒక రకంగా ఎలా తీసుకోవాలి ఇంకా. సో ఇది అనమాట ఫైనల్ అవుట్ఫిట్. నేను దీంతోనే ఇప్పుడు ఇవి మీకు సన్నగా ఉన్నాయనిపిస్తే నేను ఇంకొకటి చూపిస్తాను శాంపిల్కి. చూడండి, ఇది కూడా నాకు వేరే వాళ్ళు వేయమని ఇచ్చారు, వాళ్ళకి ఎలా వేసాను అనమాట. బుడ్డగా వస్తాయి ఇవి, ఇదేం పూసలు ఉండదు. పూసలు వేయడం వల్ల మనకి ఏంటంటే పొంగ పూసలు బ్లాక్ వస్తాయన్నమాట. సో అందుకు నేను ఉత్తవే వేస్తాను వాళ్ళకి. ఇక్కడ చూడండి, ఇది మన లెహంగా అనమాట. వాళ్ళు శారీ ఇచ్చారు, నేను శారీతో ఇలా డిజైన్ చేశాను. వాళ్ళు ఇలానే అడిగారు, సో నేను ఇలా డిజైన్ చేశాను. ఇది అనమాట మన వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.